హలో బాపా, ఏమైందిరా? నేను ముందే చెప్పిన ఊరి దగ్గర గొర్రెలు మేపుతా అని. అరే పోడా, ఏమైంది ముందు చెప్పావు. నువ్వు అద్దద్దనంగా అడవికి పంపించినావు. పెద్ద తోడెళ్ళొచ్చి గొర్రె పిల్లను ఉండబోయినాయి. నేను గొర్రె పిల్లకాయ ఉరుకుమంటావా, ఇటు మందని చూడమంటావా? పోయిందా గొర్రె పిల్ల? నేనేం చేయాలి చెప్పి ఇప్పుడు? పోతే పోని పిల్లనే కదా, ఉన్న మందన్న ఇంటికి చక్కగా పట్టుకోర్రా. పోతే పోనీ అది. సరే సరే. 5,000 లేక 6,000 మాట్లాడిన 6,000 కొట్టు. అన్న తీసుకో 5,000. మాటనే ఉంటాయి నాకు కాల. ఇంకా 1,000 రూపాయలు కొట్టి అయితే గొర్రె ఇడిసాయి, గొర్రెలే బిర్రెలే ఇడిసాయి. ఇంకా 1,000 రూపాయలు కొడుతున్నా. ఉపాధి హామీ పని దగ్గర ఆడవాళ్ల ముచ్చట్లు. అదిన్యా, ఇగో జల్దీ జల్దీ నింపే. కుస్మా గొంగ కూర్చుందాం పా, అప్పర్సాన్ తాగుతున్నాం. దూపాయి పాడైతే గొంగ కూర్చుందాం పా. ఆవి అదిన్యా, నువ్వు కూడా అన్నది కరెక్టే. ఎండంటే ఎండ అయింది పా, కొంచెం కుక్కుందాం పా. అదిన్యా, ఇంకా ప్రమీలను చూడే ఎట్లా తాగుతున్నది. 2 ఫీట్లు తాగుమంటే గింత మట్టికి ఇట్లా గిట్లా గోకుతుంది. మళ్ళీ ఇంటికేమో పింజరవా మురికినట్టు ఉరుకుతుంది దాని సాగు అని రన్న. నువ్వు దాన్ని ఏం చూసావే? గా లక్ష్మిని చూసినావా? అచ్చా అంటే కూర్చుంటది, పనిచేది మంచేది, మేట అచ్చా అంటే ఇట్లా బునుకుతుంది, అజిరేసుకుంటుంది, వీక్తుంది. అది అయితే కొంచెం మీ ఇంటికాడ గనిగానం పైసలు పాడగానే కానీ ఒక శిల్కపార కొనుక్కుంటే చచ్చిపోతావు. ఏమన్నా పోయేటప్పుడు బొంద మీద కూడా పోతావు పైసలు. ఒక శిల్కపార కొనుక్కుంటే రోగం అవుతా నీకు? పెద్ద సారత్తుల్లో ఉండే. పాయే కుస్మి అటు చూసినంటే అజిరేయడం మన్నేడు మర మన సాగు అని రాన్న, మనం కూర్చున్నప్పుడే వచ్చి పాడవుతాడు. అన్న పిల్ల ఎంత కమ్ముతావు? 3,000 అన్న. 1,000 రూపాయలకి ఇచ్చే. 3,000 1,000 రూపాయలు ఏమొస్తున్నాయి అన్న? టమాటాలు రాకులేవు. 1,000 రూపాయలకి ఇచ్చే. రాకులేవా? నాకు అది ఎంత బెస్ట్ గడ్డ పిల్లున్నది, సకాలం పిల్లున్నది. 1,000 రూపాయలకు రూపాయి ఎక్కి ఇచ్చే. గట్ల కలది. లేదు 1,000 రూపాయలకు రూపాయి ఎక్కి అన్న. రాదే కానీ 1,000 రూపాయలకు నీకని ఇచ్చేస్తున్నా. తే అన్న 1,000 రూపాయలు ఇక తే అన్న. ఈ మ్యాక్ ఎంతకి ఇస్తావు అన్న? 10,000 అన్న. 1,500 ఇస్తా. అగో ఓడో మా చేనులకు మేకలు తీసుకొచ్చిండు. ఓరా మేకలు మేపాడు. మంచిగా వచ్చింది. ఎట్లా వేయాలి ఇక? నీకు అగ్గిరాలుగా ఓల చేనులు దొరకలే? ఆ మేకలు మేపేందుకు మా చేనులు వచ్చి మేపుతున్నావు. నిన్న ఓలయో ఎట్లు మేసినాయని ఇవాళ నేను మేకలు పట్టుకొచ్చినా. లేకుండా మీ చేనులకు నేను ఎందుకు వస్తుంటిని? అగో ఎక్కతక్క మాట్లాడుతున్నావు. మేపేదే కాక నిన్న మేసినాయి మయ్య ఎడ్లు. అవి మా ఎడ్లని మా చేనులో మేము మేపుకోద్దా? మీ ఎడ్లా నీకు తెలియదుగా నాకు. లేకుండా నేను ఎందుకు వస్తుండేది మీ చేనులకు? నువ్వు ఇంకొకసారి ఇంత మా చేనుకాయ కనబడ్డావు అనుకో, నీ మేకని తీసుకుపోయి ఊళ్ళో ఉద్దెర పోగులేస్తా బాయించే చెప్తున్నా. రాని కన్నా ఇక వెళ్ళిపోతున్నాయి. ఇక నేను కొట్టుకపోతున్నాయి మేకలు. నడు మరి నాడు మేకలు తీసుకున్నాడు. మేస్త్రి పనికి పోతే ఎట్లెట్లా బతికినొల్లం ఎంకన్నా ఇట్లెట్లా. హలో, ఏమైనా మేస్త్రి సాబ్ డబ్బా అంతా బాత్రూమ్ 3 నెలలు ఇంకా కడతలే, వస్తావులే మా బాత్రూమ్ కట్టేందుకు. అన్న ఏమంటే ఏం చెప్పాలా అన్న? సామాన్ పట్టుకొని నీ పనికి వెళ్ళిన మా ముసలోడు ఆటో ట్యాక్ వచ్చి చచ్చిపోయిండు. కొన్ని రోజులు ఆగిరా మరి. సరే సరే వస్తా. అబ్బా, ఒక ఇటుక పెట్టుడు అయితే అయిపోయింది. ఛాయ్ దమ్మందాం అన్నా, ఒక ఛాయ. అన్న ఈ గోడ కొంచెం అంకర వస్తున్నాయి కదా, ఎటు చూస్తున్నావు? దారా మరిదా నువ్వు కట్టు. నా బరబ్బర్ వస్తున్నావు, నువ్వు సీదా కడుతున్నావు, నువ్వే కట్టు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇల్లు కట్టేటప్పుడు ఏదో ఒకటి గెలుకుంటా పాడైతే పిల్లర్ అంకర వచ్చింది, గోడ అంకర వచ్చిందని. పని లేకపోతే పీకదానికి వస్తా నాకు అర్థం కాదు. అరే తేరా మాల్ తీసుకురా. మేస్త్రి సాబ్ మాల్. గిదేం మాల్ రా? ఓడి దిక్కులేక అక్కమ్మ ఓడి దిక్కు అన్నట్టు అడ్డమీ నుంచి మిమ్ముని వాటికొస్తే వీళ్ళేమో తాగిరా అంది పని చేసి పాడగల కులాలా. ఇగో ఇది ఏమి, దీన్ని ఏం కొట్టాలా? పో నీకు అగ్గిదాలుగా పో, చెట్టు కింద వండి పో. రే పొడా, ఏం చేస్తున్నావురా? అన్న నేనేం చేస్తులేనన్నా. మోటార్ వారి ఇంత దొంగతనం చేస్తున్నావా? లే అన్న, నేను మోటార్ వారి దొంగతనం చేయ రాలే. మరి ఎందుకు వచ్చినావురా? నేను అది దొడ్డికి వచ్చిన. శేషరావు సాంగ్రే. माला राम राम कसाय? ठीक आहे तू कसा आहे? मी बराबर आहे, पण का काम चालताय? कापूस लावला की नाही? कायसा कापूस लावते रे? सातच्या एंडा गोडताय. का लावते सांग? हे पुरा मे होऊन गेला, जून आला, जून हो जाता पर एक बार भी पानी नहीं पड़ता है. सातच्या गर्मी होता है. ये भूमीला गिंजा लावला ते बतकुते का रे? ये पूरा गिंजा मर जाते.
मी भरपूर पाणी पालाताच कापूस पेडते तत्परांता डेली 90 माराचा पिराचा नाहीतरी वावरातले दुसराले मुनाफाले देऊन टाकतो झोपतो हा ठीक आहे ठेवतो వీళ్ళు ఏం చేస్తున్నా అబ్బా ఇలా కింద తక్కువ కరెంట్ బిల్ వస్తున్నది ఇలా నీ లేదు ఒకటి ఏనే పడుతుంది ఆవు ఓ అమ్మా బయటకు రా అమ్మా నువ్వు జల్దిరా ఏమమ్మా మీరు ఏం దొంగదందాలు చేస్తున్నారు నాకు అర్థం కాకులేదు ఏమేం చేసినావు సార్? ఏం చేసిండ్లా 2 ఏసీలు ఉన్నాయి మీ ఇంట్లో కూలర్లు ఉన్నాయి అయినా కానీ 200 కూడా దాటులేదు మీ కరెంట్ బిల్ ఏం చేస్తుండ్రు మీరు అసలు సార్ అవి ఉత్త ఏసీ డబ్బాలే. ఏసీ డబ్బాలా మందికి మండాలని ఉత్త ఏసీ డబ్బాలు తెచ్చి పెట్టినాం. ఇంట్లో ఒక ఫ్యాన్ కూడా చాలు చేస్తలేము. కావెల్ తోటే గాలి కొట్టుకుంటున్నాం. అబ్బాబాబా దీని అవకడుపుగాలం సన్న మెండ కొట్టులేదు దీని నానకాలం అంటాడు ఓడన్నా నువ్వు అంటే పత్తి పెట్టుకొని పందేసాలాయ గానీ ఒక చుక్క వర్షం పడు లేదు ఇట్లయితే గంగల నుంచి బతుకుతాడు ఆ మనిషి పోయినసారేమో అట్లా వర్షాలు పడి సపాయి పంటలన్నీ గంగల పోయినాయి ఇట్లయితే ఏ నుంచి బతుకుతాడు మనిషి తప్పుడాక ఉన్న భూమిని వాళ్ళకన్నా మునాపిచ్చేసి ఏదన్నా దుకాణంలో ఉన్న జీతం ఉన్న పూరాయిస్తాయి లాయకంది ఈ అమ్మ అందరాడ పత్తి పెడితే నువ్వేం చూస్తున్నావే ఈడ నాకు అసలు అర్థం కాదు అమ్మా ఏమైందిరా రోగం గట్లాడుతున్నావు? ఇదేమే ఎంటికి అది కూడా తెలియదా? అది తెలుసు తిండిలు ఎందుకు వచ్చింది నేను ఇట్లనే తినుంటే నేను కడుపు నొప్పితే హాస్పిటల్ పోయేటోని వంట అండేటప్పుడు మంచిగా చూసుకొని అండాలని తెలియదా ఇట్లా ఇంటికి వస్తే ఎట్లా నేను తినా వేరే తీసుకురాపో అది నేను అండలే అది నా ఎంటికే కూడా కాదు మరి వాళ్ళది నిన్న ఊరు నుంచి వచ్చిన నీ మరదల్ది ఇంత పెద్ద కడుపులో చిన్నటికే పోతే ఏమైతుంది దేవుడా ఈసారి వర్షాలు ఎందుకు ఇంత లేట్ పడుతున్నాయి కొట్టేయాలరా ఇంకా చెట్లని కొట్టేయాలి అదంతా కాదు కానీ ఒకసారి వర్షాలు ఎప్పుడు ఉన్నాయో చూసి చెప్పు లేవురా బాబా ఇంకొకసారి చూడు దేవుడా లేవురా ఉన్నా గాని లేట్ ఉన్నాయి शेषराव सांग रे का चलताय मला का चालताय रे पाणीच नाही पडताय आता लाईन వేస్తున్నా 2 दिवस ఆగుట్ల పానీ పడితే కా పడతాయి రే గంగల నుంచి పడితే కా సత్యంత ఎండాలు కొడతాయి మొలక ఎల్లులా పూరా ఎండిపోతాయి ఇంకా 2 दिन ఆగుట్ల పూరా మొలక మాతి जाते रे कसाई होंदे पूरा शेन मोत्तान लाईन टाकताय माई आता फोन ठेव रे तू काले आगायला फोन करते मला लाईन टाका लागते आता ऊके फोन करते किरकिर लावते कसा आहे तू ठेव मला पुरा शेन मोत्तान गंगाला होताय అమ్మా మీ ఓనికి కిడ్నీలా రాళ్ళైనాయి ఎందుకు కొట్టినవే నీకు రోజు తిండి పెడుతున్నాము అయినా కానీ రాళ్ళెందుకు తింటున్నావురా ఆవురా మనమాడా నీకు ఎందరిలా వాళ్ళు ఉన్నారా నీకు ఏడనే ఇప్పటికైతే ఒక పోరి సుఖ వాళ్ళే మస్తు మందిని ట్రై చేసినా గాని నా ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు ఎట్లా ఉండాలా ఏం కథ నువ్వు నేను చిన్నగా ఉన్నప్పుడు బల్ల 4-5 ఉండేటోళ్ళు నాకు 4-5-6 ఉండేటోళ్ళు నాకు నా ఇజ్జత్ తీస్తున్నావులే ఎట్లుండాలా ఏం కథ ఆవు గాని ఇవన్నీ కథలు మరి నానమ్మకి తెలుసా ఇవన్నీ నానమ్మకి తెలిసే నన్ను ఉంచుతుందా నువ్వు ఇంత నాకు నీ పింఛన్ పైసలు ఇవ్వకుంటే నానమ్మకి ఎప్పిస్తావు అగో పక్క చేనోడు పత్తి పెడుతున్నాడు నేను కూడా పెడతా పక్క చేనోడు మందు కొడుతున్నాడు నేను కూడా కొడతా పక్క చేనోడు పత్తికి జొన్న వస్తున్నాడు నేను కూడా వస్తా పక్క చేనోడు లైన్ లేపుతున్నాడు నేను కూడా లేపుతా పక్క చేనోడు అని పెళ్ళంని కొడుతున్నాడు నేను కూడా కొడతా పక్క చేనోడు బాకీ తీసుకున్నాడు నేను కూడా తీసుకుంటా పక్క చేనోడు భూమి అమ్మేసిండు నేను కూడా అమ్మి పారేస్తా